వెల్కమ్ టు సీఎం టైమ్స్. ముందుగా హెడ్లైన్స్. ఇండియా కూటమి మార్చ్లో ఉద్రిక్తత, రాహుల్ గాంధీ అరెస్టుతో ఢిల్లీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పులిచెర్లలో జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమం, పులిచెర్ల ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశం. గత ప్రభుత్వం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ను దుర్వినియోగం చేసింది. టీడీపీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శలు. మహాతల్లిని కర్కశంగా నడి రోడ్డుపై కత్తితో నరికి చంపాడు ఓ దుర్మార్గుడు. ఢిల్లీలో హైటెన్షన్. రాహుల్ గాంధీ అరెస్ట్, ఇండియా కూటమి మార్చ్లో ఉద్రిక్తత. రాహుల్ గాంధీ అరెస్టుతో ఢిల్లీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. वो एक्चुअली बात नहीं कर सकते हैं, रियलिटी ये है क्योंकि सच्चाई देश के सामने है और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है, ये कॉन्स्टिट्यूशन की लड़ाई है, कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, वन मैन वन वोट की लड़ाई है. इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए. చిత్తూరు జిల్లా పులిచెర్లలో జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమం. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడల్, డిఆర్కే మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
మదనపల్లి గత వైసీపీ ప్రభుత్వం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ను దుర్వినియోగం చేసిందని, తద్వారా టీడీపీ వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా చేశారని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆరోపించారు. సోమవారం పట్టణంలోని నిమ్మనపల్లి సర్కిల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయన్నారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తెలుగుదేశం సానుభూతి పర్ల కుటుంబాలు జాయింట్ కుటుంబాలుగా చూపడం ద్వారా ఏడాది కాలంగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలకు దూరమయ్యారని వెల్లడించారు. దీని వలన అర్హులైన లబ్ధిదారులకు అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలు అందులోకపోయారని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పార్టీ కార్యాలయం కార్యదర్శి పూల మురళి, ఒంటికొండ వెంకటేష్, తెలుగు యువత కోనుకొంట్ల శ్రావణ్, గట్టు చంద్రశేఖర్ నాయుడు, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు చేసినటువంటి మోసాలు ఈరోజు ఒకటొకటిగా వెలుగు చూస్తున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం తన వాలంటీర్ల ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని చెప్పి ప్రతి ఇంటికి మ్యాపింగ్ చేశారు. అప్పుడు అర్థం కాల ప్రజలకు ఏమి దీని. ఇప్పుడు చూస్తే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వైసీపీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్లకు హౌసింగ్ మ్యాప్లో ఏదో ఒక రీజన్ పెట్టి తీసేయడం జరిగింది. ఇది ఇప్పుడు తొలి అడుగు సుపరిపాలన కింద మేము పల్లెలకు పోయినప్పుడు చాలామంది మాకు కంప్లైంట్లు చేస్తున్నారు. మాకు తల్లికి వందనం పేరుతో మాకు ఇంకా అకౌంట్లో పడలేదని, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద మాకు డబ్బులు పడలేదని చెప్తే చెక్ చేస్తే అక్కడ జరిగింది ఏమంటే, హౌస్ హోల్డ్ మ్యాప్లో ఒక జాయింట్ కుటుంబం ఉన్నప్పుడు దాన్ని విడిపోయింటారు ఆల్రెడీ, వాళ్ళంతా కలిపి ఒక జాయింట్ కుటుంబంగా చూపించారు. అప్పుడు ఏమవుతుంది, ఒకరికి లబ్ధిదారికి ఎగిరిపోతుంది. అవి ఎటువంటి వారికి చేశారంటే కేవలం తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు మాత్రమే ఈ విధంగా చేశారు. దాంతో ఈరోజు చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు సంక్షేమ పథకాలు నోచుకోలేకుండా పోయారు. ఇప్పుడు చేసుకోవాలంటే ఆ యాప్ ఓపెన్ కావడం లేదు. ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి అప్పీల్ చేసేది ఏమంటే, హౌస్ హోల్డ్ మ్యాప్ ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఎంపిక సక్రమంగా జరగలేదో తిరిగి యాప్ను ఓపెన్ చేపించి తిరిగి వాళ్ళను అందులో చేర్చాలి. మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం రేషన్ కార్డు సపరేట్ అయితే కుటుంబాలు సపరేట్ అయినాయి. నిజానికి రేషన్ కార్డు సపరేట్ అయితే కుటుంబాలు సపరేట్ అయినట్టు కాదు, అవి ప్రత్యేక కుటుంబాలుగా పరిగణించాల. హౌస్ హోల్డ్ మ్యాప్లో సపరేట్ అయితేనే సపరేట్ అయినట్టు. ఈ విధంగా వాళ్ళ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు ఇచ్చుకోవడానికి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ను దుర్వినియోగం చేసి తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ని చాలా ఇబ్బంది పెట్టారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిని పునరుద్ధరించి తల్లికి వందనం పేరుతో ఇచ్చేటువంటి లబ్ధిదారులకు, అదేవిధంగా అన్నదాత సుఖీభవ పేరుతో ఇచ్చే అన్నదాతలకు తిరిగి చాలా మందికి నష్టపోతారు. కాబట్టి వాళ్ళందరినీ చేర్చాలా హౌస్ హోల్డ్ మ్యాప్ ద్వారా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా మీరు రోడ్లు బ్రహ్మాండంగా ఇచ్చారు. ఎన్ఆర్జీ స్కీమ్ కింద దాదాపు 9 నెలలు అవుతోంది రోడ్లు వేసేసి, వాటికి బిల్లులు ఇంతవరకు చెల్లించాల. దయచేసి వాటి మీద ప్రత్యేక శ్రద్ధ వహించి కార్యకర్తలు నష్టపోయారు, ఇప్పటికే నష్టపోకుండా వాళ్ళందరికీ బిల్లులు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 9 నెలలు తన కడుపులో మోసి అల్లారు ముద్దుగా పెంచి పెద్దవాడిని చేసి ఒక ప్రయోజకుడిని చేసి తనకు ఎన్ని కష్టాలు వచ్చినా తన బిడ్డలకు తెలియకుండా అల్లారు ముద్దుగా పెంచిన మహాతల్లిని కర్కశంగా నడి రోడ్డుపై కత్తితో నరికి చంపాడు ఓ దుర్మార్గుడు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిని నడి రోడ్డుపై నరికి చంపాడు కషాయి కొడుకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం.
ఇండియా కూటమి మార్చ్లో ఉద్రిక్తత, రాహుల్ గాంధీ అరెస్టుతో ఢిల్లీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పులిచెర్లలో జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమం, పులిచెర్ల ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశం. గత ప్రభుత్వం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ను దుర్వినియోగం చేసింది. టీడీపీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శలు. మహాతల్లిని కర్కశంగా నడి రోడ్డుపై కత్తితో నరికి చంపాడు ఓ దుర్మార్గుడు. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.